నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతి చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో FPO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో లారీలు గన్ని బస్తాల సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ చాంద్ పాషా, వనపర్తి జిల్లా. అన్న ఒకసారి అందరు చూడండి. కూర్చోడన్న వదిలేసాడు సంచి. అనుసంధానం కాకపోతే మన ఎమ్మెల్యే సాబు 24 గంటల ఫోన్లు నేను నిద్రపోలేదు, సార్ను నిద్రపోనియలేదు. FPO సెంటర్ వచ్చే వరకు మన అగ్రికల్చర్ మినిస్టర్ మన వనపర్తికి ఉన్నప్పుడు TRS గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ చేయలేదు. మన ఎమ్మెల్యే సాబ్ మేఘారెడ్డి చేసింది కాబట్టి ఆయనకు తిరుగుతుంది నమస్కరిస్తున్నా. అందుకని దయచేసి మన ఎమ్మెల్యే సాబ్ మంచి పనులు చేస్తారు కాబట్టి కొంతమంది బట్టగాల్చి మీరు వేయడం కరెక్ట్ కాదు. దయచేసి కొంచెం ఏం అది కాకుండా ఓపెన్ అయ్యి ఓ 2 రోజులు 3 రోజులు పోయినాయి. ఆ రకంగా ఆ లెవెల్కి మనం తీసుకుపోయి పెడతారు సార్. 100% ఇది నిజం, జగవిరిగిన నిజం, అది నిజం. ఒక్కసారి సెంట్రల్ లేట్ అయింది కాబట్టి మన రాజశేఖర్ కానీ ప్లస్ మన విజయ్ కానీ సార్ ఫోన్ చేసి చెప్తే తొందరగా వస్తాయి. దయచేసి ఒక్కసారి విజయ్ 12-12:30 కల్లా సోనిపూర్ సాయి రైస్ పర్మిషన్ ఇస్తారు. సో మన విలేజ్ డాక్టర్ విలేజ్ అమ్మాలి లారీల కోసం వెయిట్ చేయకండి. అందరికి నమస్కారం. ఈరోజు పెద్దమందడి మండలం, వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలం వీరాయపల్లె గ్రామంలో పెద్ద మండలాలకు సంబంధించిన FPO సెంటర్ అంటే వరి కొనుగోలు కేంద్రాలు, 1 IKP నుంచి, 2 ఫ్యాక్స్ నుంచి, 3 మెట్మా నుంచి, ఇట్లా 3 డిపార్ట్మెంట్ల నుంచి మన ఈ వరి కొనుగోలు స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని సెంటర్స్లో మనం మార్కెటింగ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ FPOకు సంబంధించి దీన్ని బలపరచాలని, ఈ FPOని ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం వనపర్తి కలెక్టర్ గారితో, సివిల్ సప్లై కమిషనర్ గారితో, సివిల్ సప్లై మినిస్టర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడి పెద్దమందడి మండలంలో ఈ ముందర్తాండాల హెడ్ క్వార్టర్గా నడుస్తున్న ఈ FPOకు వరి కొనుగోలు కేంద్రం మనం మొట్టమొదటిగా వనపర్తి జిల్లా మొత్తంలో ఈ వీరాపల్లె గ్రామంలో ఇప్పుడే మనం ఓపెన్ చేసుకున్నాం. దానికి ప్రత్యేకంగా ఈ FPO చైర్మన్కు, వాళ్ళ మెంబర్స్కి, గౌరవ గ్రామ సర్పంచ్ గారికి, మండల నాయకులకు అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో ఈ FPOలకు చాలా కీలక పాత్ర ఉంటుంది. దీనికి సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి, ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ నుంచి ఫండ్ వస్తాయి. సో ఈ సెంటర్ని సక్సెస్ చేసి నెక్స్ట్ మన వనపర్తి జిల్లాకు ఈ మన పెద్దమందడి FPO ఆదర్శం కావాలని అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వనపర్తి జిల్లాకు సంబంధించి, వనపర్తి తాలూకాకు సంబంధించి నిన్న మొన్న కొన్ని గండి బ్యాగుల ఇష్యూ, కొన్ని లారీల ఇష్యూ ఉంది. నేను ఈరోజు మార్నింగ్ నుంచి కలెక్టర్ గారు మేమంతా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ మాట్లాడినాం. ఈరోజు మధ్యాహ్నం కల్లా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి రైతులకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చివరి గింజ వరకు మేము